బ్రతుకంతా మోసావు బాధలను, ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు, ఈ కట్టెలు కట్టెలు కాల్చక మానవు, ఆ కన్నీళ్లకు చితి మంటలారవు, ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో చూడండి ఈ జరిగిన దారుణాన్ని. ఆ భగవాన్ని వాడి తమ్ముడు చిన్నాని అరెస్ట్ చేసేసే అధికారం నాకు ఎంపటి ఇవ్వండి సార్. మిస్టర్ రత్నమరాయుడు,
నీకు ఎన్నోసార్లు చెప్పాను వాళ్ళ జోలికి వెళ్ళవద్దని. వాళ్ళకి రాజకీయం అండదండగా ఉంది. వాళ్ళ జోలికి వెళితే మన జీవితాలు ఇలా నాశనం అయిపోతాయి. 5 సంవత్సరాలు పదవిలో ఉండే రాజకీయ నాయకులకు, రౌడీలకు, గూండాలకు తలలు వంచబట్టి ఈనాడు 58 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండే మన బ్రతుకులు ఈరోజు ఇలా తగలబడుతున్నాయి సార్, తగలబడుతున్నాయి. మిస్టర్ రుద్రమనాయుడు, ఈరోజు నువ్వు అరెస్ట్ చేసిన భగవాన్, చిన్నాలు హాస్పిటల్లో ఉన్నట్టు డాక్టర్ సబ్జెక్టులు ఇవిగో. ఏమిటి సార్ మీరు మాట్లాడుతున్నది? మిస్టర్ రుద్రమనాయుడు, నీ భార్యకి ఆ భగవానికి మధ్య అక్రమ సంబంధం ఉందని, అది చూసిన నువ్వే ఆమెను హతమార్చావని మాకు తెలిసింది. అంతేగాక నీకు బందిపోట్ల సంబంధం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నేర కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. పదా పోలీస్ స్టేషన్ కి. దుర్మార్గుడా, నీతికి నిజాయితీకి నిలబడ్డ నాలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి వస్తారా? దుర్మార్గుడా! ఎస్పీ, గుర్తుంచుకో, ఆ భగవాన్ని, వాడి తమ్ముడు చిన్నాని, వాళ్ళ ఇద్దరు తలలు నరికి ఆ రక్తంతో నా భార్యకు రక్త తర్పణం చేస్తారా? ఏరా ఈ రుద్రమనాయుడు ప్రతిజ్ఞ? రామయ్య, చిన్నబాబుని నువ్వు తీసుకొని పద, నేను పెదబాబుని తీసుకొని వెళ్తా.